సిఎస్సి ఏఐఎంఎల్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటే మాత్రం డెఫినెట్గా హై శాలరీస్ ఉండే అవకాశం ఉంది. ఈ ప్యాకేజెస్ అనేవి ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీలో వాళ్ళు చేసే సర్టిఫికేషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సిఈహెచ్ అని చెప్పి కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2 అని చెప్పి. ప్యాకేజెస్ బాగా రావాలంటే వీళ్ళు బీటెక్ చేసేటప్పుడే ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసేటటువంటి అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ చేయాలి. చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి సిఎస్సి ఏఐఎంఎల్కి వెళ్ళాలా, సిఎస్సి సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలనే కన్ఫ్యూజన్ ఉంది. ఈ వీడియోలో సిఎస్సి ఏఐఎంఎల్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, సిఎస్సి సైబర్ సెక్యూరిటీకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అసలు ఈ రెండు ఫీల్డ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది, ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ మనం తీసుకునేటప్పుడు మనం పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూడాల్సింది ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి పాయింట్స్ అనేవి మనం జనరల్గా కన్సిడర్ చేసుకుంటాం. ఈ పాయింట్స్ బేస్ చేసుకుని అంటే ఫ్యూచర్ గ్రోత్ కానీ, జాబ్ సెక్యూరిటీ, ప్లేస్మెంట్స్, ప్యాకేజెస్, ఇలాంటి పాయింట్స్ బేస్ చేసుకుని ఈ రెండు బ్రాంచెస్కి డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్, బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, అసలు ఈ బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తారో పేరెంట్స్కి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏఐఎంఎల్ తీసుకుందాం మనం. సో ఏఐఎంఎల్ అనేది ఇప్పుడు గత 10-15 ఇయర్స్గా చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతుంది ఇందులో. సో ఈ ఏఐఎంఎల్లో విపరీతమైనటువంటి కంపెనీలు, అంటే వరల్డ్ వైడ్ చాలా ఫండింగ్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ అంటే హ్యూజ్ ఫండింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఓపెన్ ఏఐ కంపెనీ తీసుకుంటే అంటే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి స్టార్టప్ అది. నియర్లీ $40 బిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. XAI కానీ, ఎలాన్ మస్క్. సో ఏఐ కంపెనీస్ అనేవి వరల్డ్ వైడ్ ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్లో కానీ, ఫండింగ్లో కానీ, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ని తీసుకురావడంలో కానీ చాలా ముందునే చెప్పాలి. ఇవాళ సో టెక్ కంపెనీస్లో ప్రజెంట్ ట్రెండ్ అయితే మాత్రం ఏఐ కంపెనీస్ మీద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వరల్డ్ వైడ్ జరుగుతున్నాయి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పేరెంట్స్కి అర్థం అవడానికి. బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక కంపెనీకి కావాల్సినటువంటి స్మార్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తారు, ఒక కంపెనీకి కావాల్సినటువంటి ఇంటెలిజెంట్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తారు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్లో కస్టమర్ కేర్ అంటే ఇండియాలో ఇంతమంది పీపుల్ ఉన్నారు. ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ చాలా ఎక్కువ మంది, వేలల్లో లక్షల్లో ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు కస్టమర్స్తో మాట్లాడాలి అంటే సో అది చాలా హ్యూమన్ టీడియస్ టాస్క్ అంటాం మనం. అలా కాకుండా ఒక ఇంటెలిజెంట్ చాట్బాట్ సర్వీస్ కానీ, ఒక ఆటోమేషన్ ప్లాట్ఫామ్ కానీ, స్మార్ట్ సిస్టమ్స్ కానీ బిల్డ్ చేస్తే తక్కువ ఎంప్లాయీస్తో ఎక్కువ ఎఫిషియెంట్గా, ఎక్కువ ప్రొడక్టివిటీతో ఈ బ్యాంక్ ఆపరేట్ చేయొచ్చు. కాబట్టి బిజినెస్ విత్ స్మార్ట్ సిస్టమ్స్, బిజినెస్ విత్ ఇంటెలిజెన్స్ బిల్డ్ చేయడానికి ఏఐ ప్రొఫెషనల్స్ నీడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంపెనీకి అవసరమవుతారు. ఏఐఎంఎల్ చదివినటువంటి స్టూడెంట్స్కి డెఫినెట్గా బెటర్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సో వేల కంపెనీస్ ఏఐ సైడ్ ఎలా ఎవాల్వ్ అవుతున్నాయి. కాబట్టి ఏఐఎంఎల్ తీసుకున్న స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి వద్దాం. సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది? సైబర్ సెక్యూరిటీ సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా సైబర్ సెక్యూరిటీ ఏం చేస్తుందో నేను చెప్తాను. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఏం చేస్తాడంటే ఇవాళ ప్రపంచంలో ఇండివిజువల్ పర్సన్ డేటా కానీ, బిజినెస్ డేటా కానీ, గవర్నమెంట్ డేటా కానీ, వాటి అసెట్స్ అంటే సాఫ్ట్వేర్ అసెట్స్ కానీ, లేకపోతే అప్లికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలామంది హ్యాకర్స్ ఉంటారు, లేకపోతే చాలా రకాల థ్రెట్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటాని మ్యానిపులేట్ చేయడానికి, లేకపోతే డేటాని తీసేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాటిని ప్రివెంట్ చేయడానికి చాలా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం అనేది వచ్చే రోజుల్లో చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఇన్ని మెషిన్స్, ఇన్ని డివైజెస్ అనేవి నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి లేవు. కానీ ఇప్పుడు ఏంటి, సో డేటా ఈజ్ ద కింగ్. మరి డేటాని సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్, డేటాని మ్యానిపులేట్ చేయకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజెంట్ రైజింగ్ ఫీల్డ్ కింద సైబర్ సెక్యూరిటీ కూడా చెప్పుకోవాలి మనం. అయితే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఏఐఎంఎల్కి ఎక్కువ వస్తాయి,
ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మంది చదువుతుంది కూడా ఏఐఎంఎల్. సో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ సైబర్ సెక్యూరిటీకి తక్కువ ఉంటే ఏఐఎంఎల్తో పోల్చుకుంటే, కానీ సైబర్ సెక్యూరిటీ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది. సో జాబ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఎస్సి ఏఐఎంఎల్ అయినా సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అయినా జాబ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్డెప్త్ స్కిల్స్ నేర్చుకోవటం. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, మరి ఏ బ్రాంచ్ తీసుకున్నా జాబ్స్ ఉంటాయి. కాబట్టి జాబ్ సేఫ్టీకి బ్రాంచ్కి పెద్దగా సంబంధం లేదు, ఆ బ్రాంచ్ని ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు అనేది మాత్రమే ఇంపార్టెంట్. తర్వాత శాలరీస్ చూద్దాం. మనం శాలరీస్ చూస్తే సిఎస్సి ఏఐఎంఎల్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటే మాత్రం డెఫినెట్గా హై శాలరీస్ ఉండే అవకాశం ఉంది. సైబర్ సెక్యూరిటీ ప్యాకేజెస్, సో ప్యాకేజ్లో కూడా చెప్పొచ్చు మనం, అంటే రెండింటికి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ శాలరీసే ఉన్నాయి. వీళ్ళు జాయిన్ అవుతున్న టైప్ ఆఫ్ కంపెనీని బట్టి, ఇప్పుడు ఏఐలో అయినా ఎంఎన్సీలో జాయిన్ అయితే మంచి ప్యాకేజ్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీలో అయినా ఎంఎన్సీలో జాయిన్ అయితే మంచి ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజెస్ అనేవి ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీలో వాళ్ళు చేసే సర్టిఫికేషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సిఈహెచ్ అని చెప్పి కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, లెవెల్ 1 లెవెల్ 2 అని చెప్పి. సో ప్యాకేజెస్ బాగా రావాలంటే వీళ్ళు బీటెక్ చేసేటప్పుడే ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసేటటువంటి అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ చేయాలి. మీకు ఏఐలో కూడా ఎన్విడియా కానీ గూగుల్ కానీ ఇలా చాలా సర్టిఫికేషన్స్ లాంచ్ చేశారు, మైక్రోసాఫ్ట్ వీళ్ళంతా. అలాగే మీకు సైబర్ సెక్యూరిటీలో సిఈహెచ్ అని చెప్పి సో మంచి మంచి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళు చేసే సర్టిఫికేషన్స్ని బట్టి వీళ్ళకి వచ్చే ప్యాకేజెస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్ స్మార్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి, ఇంటెలిజెంట్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి, ఇంటెలిజెంట్ మెషిన్స్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఏఐఎంఎల్ బ్రాంచ్ని ప్రిఫర్ చేయడం బెటర్. అలా కాకుండా డైనమిక్గా హ్యాకర్స్ నుంచి వచ్చే అటాక్స్ని ప్రివెంట్ చేయాలి, డైనమిక్గా హ్యాకర్స్ నుంచి వచ్చేటువంటి థ్రెడ్స్ నుంచి సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని, సాఫ్ట్వేర్ డేటాని సెక్యూర్ చేయాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రిఫర్ చేయడం బెటర్. సో మీకు మీ పిల్లలు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే కెరీర్ గైడెన్స్ విత్ రమణకి రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అవ్వడానికి ఈ వీడియోలో డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి.